ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు మోకాళ్ళు అరగటాన్ని ఆర్థరైటిస్ అంటారు. దాంట్లో ఆర్థరైటిస్లో 2 రకాలు ఉంటాయి, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు లోపల కార్టిలేజ్ అరిగిపోయి ఎముక రాసుకుంటే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది జనరల్గా మోకాళ్ళకి ఎక్కువ వస్తుంది, తర్వాత హిప్ జాయింట్స్కి రావచ్చు, తర్వాత ఒక్కోసారి బొటన్ వేలుకి రావచ్చు. వయసు జనరల్గా 50 దాటిన తర్వాత వస్తుంది. రెండోది రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వయసుతో సంబంధం లేకుండా బాడీలో ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది అంటే మన బాడీలో ఉన్న సెల్సే మన జాయింట్లో ఉన్న సెల్స్ని వేరే బయట నుంచి వచ్చిన సెల్స్ అని అనుకొని భ్రమపడి వాటిని చెడగొడతాయి, వాటిని నాశనం చేస్తాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అప్పుడు మోకాల్లో ఉన్న కార్టిలేజ్ పాడైపోద్ది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. తర్వాత అది మల్టిపుల్ జాయింట్స్కి వస్తుంది, ఒక మోకాలకి కాకుండా రిస్ట్కి, ఎల్బోకి, షోల్డర్స్కి, హిప్ జాయింట్స్కి అట్లా వస్తుంది. వయసు తక్కువలో వస్తుంది, ఒక్కోసారి 30 ఏళ్ళకే వస్తుంది, ఒక్కోసారి 20 ఏళ్ళకే వస్తుంది. దాన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అందుకని మీరు కొంతమంది 20-25 ఏళ్ల పిల్లలు కూడా 4 జాయింట్లు పడిపోయి వీల్ చైర్లో వెళ్ళడం చూస్తుంటారు. అది జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో కాబట్టి ఈ 2 ఆర్థరైటిస్లు తేడాలు, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రెండుకి ట్రీట్మెంట్ వచ్చి ఒకటే చివరిలో. మొదట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని సపరేట్గా ఉంటాయి, ఆస్టియో ఆర్థరైటిస్కి సపరేట్గా ఉంటాయి. కానీ చివరికి వచ్చిన తర్వాత అంటే లాస్ట్ స్టేజ్కి, ఇందాక మనం చూసినట్టు స్టేజ్ 4కి వచ్చిన తర్వాత రెండుకి ఒకటే శస్త్రచికిత్స, అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అందరికీ అన్ని వేళలా చేయం. ఓన్లీ స్టేజ్ 4కి వెళ్ళి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మందులు, ఎక్సర్సైజులు పని చేయకుండా అసలు ఇక దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ బాత్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ పడుతుంది. అది ఇప్పుడు మనం శస్త్రచికిత్స, మోకాలు మార్పిడి అనుకుంటున్నాం.